రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో రైతు భరోసా ఇవ్వడం లేదని మహేశ్వరం మండలాన్ని రైతు భరోసా లిస్టులో చేర్చాలని రైతు భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు రైతులు విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు తహసీల్దార్ సైదులకు వినతి పత్రాన్ని అందజేశారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మహేశ్వరం మండలానికి రైతు భరోసా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహేశ్వరం మండలం రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరని ద్రోహం చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగ, నయవంచన అని మరోసారి రుజువు చేశారని మండిపడ్డారు. రైతు భరోసా సాయాన్ని ఎకరానికి ఏటా 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి చివరకు 12,000 రూపాయలకు కుదించిన రైతులను నిలువున వంచడమేనని దుయ్యబట్టారు. తెలంగాణ రైతాంగం ఈ ద్రోహాన్ని క్షమించదని స్పష్టం చేశారు. తీసేసి రైతు బీమాని పేరు పెట్టిరో కాంగ్రెస్ వాళ్ళు. మరి రైతు బీమా అయినా రైతు బంద్ అయినా ఒకటే. రైతులకు మేలు చేయడానికే ఎవరైనా మరి రైతులతోటి సీట్లకు ఎక్కి మరి రైతులను మర్చిపోవడము ఒక దుర్మార్గమైన చర్య. ఏదైతే రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రాష్ట్రమంతటా ఇచ్చి ఈ 2-3 మండలాలను పక్కన పెట్టడం సరైన పద్ధతి కాదు. మరి ఏదైతే మహేశ్వరం కానీ, ఇక్కడ ఇబ్రాహీంపట్నం కానీ, బాలాపూరు, శంషాబాదు అంటే ఆ మండలాలతో పోల్చుకుంటే మరి మహేశ్వరం చాలా గ్రామీణ ప్రాంతం ఉంది. మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది వ్యవసాయదారులు మరి వ్యవసాయం కుంటుబడి పెట్టుబడి లేక మరి అధ్వాన స్థితిలో ఉన్నారు. మీరు కావాలంటే మీ అధికారులతోటి, మీ పార్టీ నాయకులతోటి ఎంక్వైరీ చేయించుకోవచ్చు. ఖచ్చితంగా మహేశ్వరం మండలానికి రైతు బంద్ వేయాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మహేశ్వరం మండలాన్ని పక్కకు పెట్టడం సరైన పద్ధతి కాదు. మరి ఫ్యూచర్ సిటీలో తీసుకున్నటువంటి కందుకూరు మండలాన్ని ఏమో రైతు బంద్ చేస్తున్నారు. మరి ఇక్కడ అడిగే వాళ్ళు లేరనే ఉద్దేశంతో మరి ఇక్కడ మా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నదని ఒక దురుద్దేశంతో ఈ మండలాన్ని పక్కకు పెట్టిరా అనే అపోహ అనిపిస్తుంది మాకు. ఖచ్చితంగా మహేశ్వరం మండలానికి రైతు బంద్ చేయాలని చెప్పి టీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో రైతు బంధు పేరు చేసి రైతు భరోసాని పేరు పెట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు వేయడం జరుగుతుంది. అదేవిధంగా మహేశ్వరం మండలంలో దాదాపుగా 13,470 మంది రైతులు ఉంటే రెవెన్యూ మొత్తం వచ్చేసి 19,817 ఎకరాలు. అంటే ఒక్కొక్క రైతుకు వచ్చేసి ఎకరా నుంచి ఎకరన్నర పొలం మాత్రమే ఉంటుంది. అంత చిన్నకారు రైతులే ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారు రైతు పక్షాన రైతు నాయకుడు అని అనిపించుకోవాలనుకుంటే వీళ్ళందరినీ రైతు భరోసా కింద రైతు బంధు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ని 2 పంటలకు రైతు బంధు చేస్తుంటే 3వ పంట కూడా రైతు బంధు వేయాలని చెప్పి ఆ రోజు మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఈరోజు మర్చిపోయినారా? రైతులు గుర్తొస్తలేరా మీకు? ఆ రోజు అపోజిషన్ ఉన్నప్పుడు దుమారం వేసినావు, దుమారం ఎత్తిపోసినావు. కేసీఆర్ 6,000 రూపాయలు ఇస్తుంటే 5,000 రూపాయలు ఇస్తుంటే నేను 15,000 ఎకరాకు 15,000 ఇస్తానని చెప్పి హామీలు ఇచ్చి ఇలా సీఎం సీట్లో కూర్చున్నావు. కౌలు రైతులకు 12,000 ఇస్తా అంటివి, రైతు బంధు ఇస్తా అంటివి.
అదేవిధంగా రుణమాఫీ ఎన్టీవీ 2 లక్షల రుణమాఫీ ఎన్టీవీ డిసెంబర్ నాడు మేము వస్తున్నాము. మీరు మళ్ళీ కేసీఆర్ ఇచ్చిన లోను క్యాన్సిల్ చేసుకుని మీరు 2 లక్షల రూపాయలు లోన్ తీసుకోండి, నేను రాగానే రుణమాఫీ చేస్తా అంటేవి. ఎక్కడ పోయింది రుణమాఫీ? ఎక్కడ పోయింది? నీ రైతు బంధు ఎక్కడ పోయింది? నువ్వు ఎక్కడ పోయినావు? రాష్ట్రం అంతా దివాలా తీసేదని చెప్పుకునే తిరుగుతున్న దుర్భాషం అలాంటి పరిస్థితికి వచ్చింది అలా. బట్ ఏది ఏమైనా సరే రాష్ట్రంలో రైతు బంధు ఏ విధంగా అయితే అందరికీ రైతులకు ఇస్తున్నారో అదేవిధంగా మా మహేశ్వరం మండలంలో ఉన్న రైతు సోదరులందరికీ ఆదుకోవాలని చెప్పేసుకొని బీఆర్ఎస్ పార్టీ తరఫున వినియోగిస్తున్నాం. అదేవిధంగా ఇందాక మా పిఎస్ఎస్ వైస్ చైర్మన్ గారు మాట్లాడినట్టు ఒకవేళ మీరు రైతు బంధు ఇవ్వకపోతే తదుపరి చర్య రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి ఈ ఎంఆర్ఓ ఆఫీస్ని కానీ అగ్రికల్చర్ ఆఫీస్ని ముట్టడించే పరిస్థితికి వస్తుంది. రైతు రోడ్డు మీదకి వస్తే ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. మీ గతంలో మాట్లాడి రైతులను రెచ్చగొట్టి మాట్లాడిచ్చినారు. కానీ ఆ రైతు తిరగబడితే నీ సీట్ ఉంటుందా? నీ ప్రభుత్వం ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. దయచేసి మీరు ఎలాంటి పొరపాటు ఇప్పుడు దాకా చేసిరో ఈ మహేశ్వరం మండలం మీద ఉన్న రైతుల మీద కక్ష కట్టకుండా దయచేసి ఈ రైతులకు రావాల్సిన రైతు బంధుని ఇమ్మడే రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాము. తదుపరి ఒకవేళ చేయకపోతే పెద్ద ఎత్తున అసెంబ్లీ దాకా కూడా వెళ్తాం. ఇక్కడే కాదు, మిగతా చెప్పినట్టు ఎంఆర్ ఆఫీస్ నుంచో లేకపోతే అగ్రికల్చర్ ఆఫీస్ దాకానే కాదు, కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ మీ అసెంబ్లీ దాకా మీ ఇంటి దాకా ముట్టడి చేసే ప్రయత్నంలో ఉంటాం. ఖచ్చితంగా చేస్తాం. రైతు పక్షాన నిలబడతాం. బీఆర్ఎస్ పార్టీ రైతు పక్షాన ఖచ్చితంగా కొట్లాడుతుంది. రైతుల పక్షాన మేము తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున కొట్లాడతామని, రైతులకు రుణమాఫీ రాకపోతే ఊరుకునే లేదని చెప్పి హెచ్చరిస్తూ వినియోగించుకున్నాం. నమస్కారం.